హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎన్ఆర్ఆర్ ట్రెండ్. నేను మీ రాకీ అండ్ వాయిస్ ఆఫ్ నెట్వర్క్ నరేందర్ సార్ అండ్ వెబ్ 3.0 సంతోష్ కుమార్ సార్. సో ముగ్గురం చాలా రోజుల తర్వాత అప్డేట్స్ గురించి తెలుసుకొని ఫ్రెండ్స్ మన మెటాఫోర్స్ లీడర్స్ అందరికీ కూడా క్లారిటీ ఇవ్వడానికి ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది. సో హ్యాపీ. అండ్ మా ముగ్గురి ఛానల్స్తో పాటు ఒక కొత్త ఛానల్ పర్సన్ కూడా ఈరోజు మాతో పాటు ఉన్నాడు అన్నమాట. నరేందర్ సార్, ఆ ఛానల్ పేరేంటి, ఆ పర్సన్ ఎవరు? ఛానల్ పేరు ఫోర్స్ రెడ్డి ఛానల్ ఇప్పటికే కొంతమంది చూస్తున్నారు. మన ట్రయో టీంలో మా ముగ్గురు ఛానల్స్తో పాటు మీరందరూ కూడా ఫోర్స్ రెడ్డి ఛానల్ను చూడాలి, చూసుకోవాలి, రెగ్యులర్గా చూడాలి. ఈ ఛానల్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే మన అమరేందర్ రెడ్డి సార్ మీ అందరికి తెలుసు, మన ట్రయో టీంలో మెయిన్ లీడర్. సో తనదనమాట ఛానల్. ఏదైతే మెటాఫోర్స్లో కొత్త కొత్త అప్డేట్స్ వస్తున్నాయో టెక్నికల్గా, సో ఆ టెక్నికల్గా వచ్చే అప్డేట్స్ను ఎలా అర్థం చేసుకోవాలి, ఎలా చెయ్యాలి, ఎలా చూడాలి, ఎలా నేర్చుకోవాలి అనే పాయింట్స్ ఈ ఫోర్స్ రెడ్డి ఛానల్లో మీకు ఎక్కువ దొరికే అవకాశం ఉంటుంది. వెంటనే అప్డేట్స్ వస్తాయి. ఎస్, అందుకోసమే అందరూ దీన్ని ఫాలో కావాలని మేము కోరుతున్నాము. ఆ ఛానల్ కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ లేటెస్ట్ అప్డేట్ డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాము. ఓకే, సో ఈరోజు టాపిక్లోకి వెళ్తే ఫ్రెండ్స్, అసలు మెటాఫోర్స్లో ఏం జరుగుతుంది? మెటాఫోర్స్ మార్కెట్లోకి మన మెటాఫోర్స్ కాయిన్ వచ్చింది, తర్వాత HMFS 1 వచ్చింది, HMFS 2 వచ్చింది. సో అసలు వాటి గురించి మనం ఏం తెలుసుకోవాలి, వాటి గురించిన అప్డేట్స్ ఏంటి? మనకు యూనిటీవర్స్ కూడా అప్డేట్ అయింది. సో యూనిటీవర్స్లో మనం ఎలా ముందుకు వెళ్ళాలి అనే దాని గురించి, ప్లస్ ఫోర్స్ కాయిన్స్ ఎలా సంపాదించుకోవాలి అనే దాని గురించి ఈరోజు డిస్కషన్ చేసుకోబోతున్నాం అనమాట. సో వీడియో లాస్ట్ వరకు కూడా చూడండి. సో నరేందర్ సార్, సంతోష్ సార్, ఇవన్నీ కూడా ఎందుకు జరుగుతున్నాయి, ఎందుకు జరిగాయి, ఈ అప్డేట్స్ ఎందుకు వస్తున్నాయంటే ప్రధానంగా మెటాఫోర్స్లో బిట్ ఫోర్స్ మైనింగ్ అనేది స్టార్ట్ అయింది. బిట్ ఫోర్స్ అనే ఎందుకు వచ్చింది అంటే మెటాఫోర్స్లో 12 ప్రాజెక్టులు ఉన్నాయి. ఆ 12లో మెటావర్స్ టెక్నాలజీతో చాలా ప్రాజెక్టులు వస్తున్నాయి. అందులో వ్యాపారం జరగాలంటే మెటావర్స్ టెక్నాలజీలో ఒక ఓన్ బ్లాక్ చైన్, ఓన్ కైన్ అనేది ఉండాలన్నమాట. సో అదే దాని పేరే బిట్ ఫోర్స్ బ్లాక్ చైన్, బిట్ ఫోర్స్ టోకెన్. సో ఇది కొంటే దొరికేది కాదు, మైనింగ్ చేసి సంపాదించుకోవాలి. ఈ మైనింగ్ ఎవరు చేయాలి, ఎట్లా చేయాలి? ఈ రోజు మనం ఫోర్స్ కాయిన్స్ హోల్డర్స్ గా ఉన్నాం. మనం మైనర్స్ గా తయారయ్యాం. ఇప్పటి వరకు ఫోర్స్ కాయిన్ కొని హోల్డర్ గా మారాము, మైనింగ్ చేసి మైనర్స్ గా మారబోతున్నాం. సో మెటాఫోర్స్ లో మనము మైనింగ్ అనేది నేర్చుకోబోతున్నాం అనమాట. సో దీనికి కంపల్సరీ యూనిటీవర్స్ లో ఉండాలి. మైనింగ్ చేయాలంటే ఫస్ట్ పాయింట్ యూనిటీవర్స్ లో ఉండాలి. యూనిటీవర్స్ లో 9 టైర్స్ ఉంటాయి. మన శక్తి మేరకు 3 టైర్సా, 5 టైర్ల, 6, 7, 8, 9 టైర్స్లలో ఫస్ట్ మనం ఎంట్రీ కావాలి. ఎంట్రీ అయిన తర్వాత ఎవ్రీ మంత్ ఏదైతే మనం రెన్యువల్ ఉంటుందో కంటిన్యూగా రెన్యువల్ చేసుకుంటూ వెళ్ళాలి. చేసుకుంటూ వెళ్తే చిప్స్ వస్తాయి. ఆ చిప్స్ ఆధారంగా మనం మైనింగ్ అనేది స్టార్ట్ చేయొచ్చు అనమాట. సో ఆ చిప్స్ సంపాదించాలంటే ఇప్పుడు ఏం కావాలి? నిన్నటి వరకు డైతో కూడా చిప్స్ సంపాదించుకోవచ్చు, అంటే టైర్ యాక్టివేషన్ చేసుకోవచ్చు, ఎక్స్టెన్షన్ చేయొచ్చు. కానీ ఈ రోజు నుంచి వచ్చిన అప్డేట్ ఏంటంటే కంపల్సరీ హోల్డింగ్ ఫోర్స్ కాయిన్స్ తో మాత్రమే, HMS తో మాత్రమే మనము రెన్యువల్ అనేది చేయడం జరుగుతుంది. సో ఆ డైకి లింక్ లేదు, ఇక డైరెక్ట్ ఫోర్స్ కాయిన్ తోనే లింక్. మన దగ్గర ఫోర్స్ కాయిన్ ఉంటేనే వాటిని హోల్డింగ్ పెడితేనే. ఆ హోల్డింగ్ లో కూడా 8 స్టెప్స్ ఉన్నాయి. హోల్డింగ్ 1, 2, 3, 4, 5, 6, 7 అని. హోల్డింగ్ పెట్టిన ఫోర్స్ కాయిన్ 21 డేస్ అయితే 1 అవుతుంది. అదే 42 డేస్ అయితే 2 అవుతుంది. 64 డేస్ కనుక అట్లే కంటిన్యూగా ఉంచితే 3 అవుతుంది. 88 డేస్ కనుక ఉంచితే 4 అవుతుంది. 114 డేస్ కనుక మనం పెడితే 5 అవుతుంది. 142 కనుక పెడితే 6 అవుతుంది. 171 డేస్ పెడితే 7 అవుతుంది. 200 డేస్ పెడితే 8 అవుతుంది. HMFS 8 అవుతుంది ఫైనల్ గా. దీనివల్ల మీరు చెప్పాలి, దీనివల్ల రెన్యువల్ లో కొన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. ఎస్ సార్. సో ఆ రెన్యువల్ బెనిఫిట్స్ ఏంటి అని అంటే ఫ్రెండ్స్, ఇప్పుడు మొన్నటి వరకు మనకు రెన్యువల్ అనేది టైస్ తోటి చేసుకునే అవకాశం ఉండే, మెటాఫోర్స్ కాయిన్ తో చేసుకునే అవకాశం ఉండే. సో ఇప్పుడు
రెన్యువల్ చేసుకోవాలంటే HMFS 1, HMFS 2, HMFS 3తో మాత్రమే సాధ్యం అవుతుంది. అంటే HMFSతో మాత్రమే చేసుకోవచ్చు. అయితే ఈ HMFS 1 స్పెషాలిటీ ఏంటి అని అంటే, ఈ ఫస్ట్ HMFS 1 మనకు రావాలి అని అంటే మనం మెటాఫోర్స్ కాయిన్స్ని హోల్డింగ్లో పెడితే 21 డేస్కి HMFS 1గా మారుతుంది. ఎస్. ఓకేనా? ఈ HMFS 1 బెనిఫిట్ ఏంటి అంటే ఫ్రెండ్స్, రెన్యువల్ HMFS 1 తోటే చేసుకోవాలి కాబట్టి ఓన్లీ 1 టైమే చేసుకోవచ్చు, 1 మంత్ మాత్రమే చేసుకోవచ్చు. HMFS 1 అయితే ఏ టైర్ అయినా ఏ టైర్ అయినా సరే. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఒక 6 టైర్స్ మెయింటైన్ చేస్తున్నా, మనందరం 6 టైర్స్ మెయింటైన్ చేస్తున్నాం. ఆ 6 టైర్స్కి ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 HMFS 1 కావాలనుకోండి, మనం MFSని హోల్డింగ్లో పెట్టాం కదా 21 డేస్ తర్వాత, ఆ 100 HMFS 1 కాయిన్స్ని విత్డ్రా చేసుకొని ఆ 100లో ఒకటేసారి నేను 6 టైర్స్ రిన్యూవల్ చేసుకోవచ్చు. బట్ ఒక్కొక్క మంత్ మాత్రమే చేసుకోవచ్చు. మళ్ళీ చేసుకోవాలంటే మళ్ళీ 1 మంత్ వెయిట్ చేయాలి. ఇది HMFS 1 ఎగ్జాంపుల్. ఇప్పుడు HMFS 2 కూడా చాలా మందికి స్టార్ట్ అయిపోయింది. HMFS 2 తోటి అయితే ఒక్కొక్క టైర్ మనము ఎట్ ఏ టైం 2 మంత్స్ రిన్యూవల్ చేసుకోవచ్చు. అంటే 2 టైమ్స్ రిన్యూవల్ చేసుకోవచ్చు. HMFS 2 అంటే ఎట్ ఏ టైం రిన్యూవల్ చేసుకున్నప్పుడు అది కూడా 1 టైమే చేసుకోవాలి రిన్యూవల్, బట్ ఎట్ ఏ టైం 2 మంత్స్ రిన్యూవల్ చేసేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒకటేసారి 3 మంత్స్ రిన్యూవల్ కావాలి సార్ అని అనుకుంటే మీ దగ్గర HMFS 1 ఉండాలి, HMFS 2 ఉండాలి. అప్పుడు మీరు ఒకటేసారి 3 మంత్స్ రిన్యూవల్ చేసుకోవచ్చు అన్నట్టు. సో ఈ విధంగా ఫ్రెండ్స్ HMFS 1 ఒకసారి 3 మంత్స్ చేసేసుకోవచ్చు. 3 లేకుండా 1 and 2 ఉంటే 1+2 3 మంత్స్ చేసేసుకోవచ్చు. ఆ విధంగా ఫ్రెండ్స్ మెటాఫోర్స్ కాయిన్ వాల్యూ కంటే HMFS 1 వాల్యూ HMFS 2 వాల్యూ ఎందుకు పెరుగుతుంది అని అంటే, రెన్యువల్ కోసం కంపల్సరీ HMFS 1 HMFS 2 కావాలి. ఫైనల్ గా 200 డేస్ తర్వాత HMFS 8 వస్తుంది మనకు. ఆ HMFS 8 కనుక మన దగ్గర ఉంటే సంతోష్ సార్, ఒకటేసారి మనం 8 నెలలు రిన్యూవల్ చేసుకోవచ్చు. రిన్యూవల్ చేసుకోవడం వల్ల బెనిఫిట్ ఏంటి మనకు అంటే, చిప్స్ వస్తున్నాయి. ఆ చిప్స్ మైనింగ్ అవ్వడం వల్ల మనకు బిట్ఫోర్స్ టోకెన్స్ వస్తున్నాయి. ఆ బిట్ఫోర్స్ టోకెన్స్ ఉంటే నెక్స్ట్ వచ్చి మెటావర్స్ అనే ప్రాజెక్ట్ లోకి మనం ఈజీగా ఎంట్రీ అయ్యి సంపాదించుకోవచ్చు. దాంట్లో డబ్బులు సంపాదించుకోవచ్చు. చెక్ చేసినట్లయితే మనకున్న ఫోర్స్ DX లో ఫోర్స్ కాయిన్ కంటే HMFS 1 వాల్యూ ఎక్కువ చూపిస్తుంది. సో మన హోల్డ్ లో 21 డేస్ పెట్టుకోవడం వల్ల దాని వాల్యూ ఫోర్స్ కాయిన్ కంటే ఎక్కువ ఉండడం. అది కూడా అదే 1 కి అంత ఉంటే 2 కి MFS 1 కంటే 2 వాల్యూ ఎక్కువ ఉంటుంది. ఆల్మోస్ట్ ఫోర్స్ కాయిన్ కి డబల్ ఉంటుంది. ఫస్ట్ 8 ఊహించుకుంటే ఇంకా చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఇక్కడ ఇంకొక విషయం మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, కొత్తగా వచ్చిన వాళ్ళకి కన్ఫ్యూజన్ ఉండొచ్చు. నాకు ముందు వచ్చి ఉంటే కాయిన్స్ హోల్డ్ లో పెట్టుకునే వాళ్ళని, నాకు 1, 2 దొరికేవి, లేకపోతే మార్కెట్లో కొనుక్కుంటున్నాను కదా, నాకు కొంచెం ఎక్కువ రేట్కి MFS కొనుక్కోవాల్సి వస్తుంది కదా అని బాధపడాల్సిన అవసరం లేదు. వీళ్ళు కూడా వీళ్ళని తొందరగా ఫోర్స్ కాయిన్స్ కొనుక్కొని వీళ్ళు కూడా సపరేట్ హోల్డ్లో పెట్టుకుంటే వాళ్ళకి కూడా ఒక 21 డేస్ నుంచి MFS 1 స్టార్ట్ అవుతుంది. అయితే HMFS 1 HMFS 2 మనం డైరెక్ట్ గా మార్కెట్ లో కొనుక్కోలేమా? కొనుక్కోవచ్చు. ఎట్లా కొనుక్కోవచ్చు. కాకపోతే ఇక్కడ ఉన్న విషయం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇందాక చెప్పిన పాయింట్ అదే. ఉదాహరణకి ఇప్పుడు MFS 1 $10 నడుస్తుంది అనుకోండి. HMFS 1 $10 కంటే ఎక్కువ ఉంది అంటే ఒక ఫోర్స్ కాయిన్ రేట్ కంటే ఎక్కువ ఉంది, ఎక్కువ రేట్ పెట్టుకోవాల్సి వస్తుంది. అదే 8 ఊహించుకుంటే ఆల్మోస్ట్ నాకు తెలిసి ఇంకా 5 times 6 times ఎక్కువ ఉంటుంది. అదే నేను ఫోర్స్ కాయిన్ కొనుక్కుంటే హోల్డ్లో పెట్టుకుంటే నాకు కంపేర్ చేసుకుంటే నాకు తక్కువ కాస్ట్కి వచ్చినట్టే హోల్డ్ MFS. సార్ మనము మెటాఫోర్స్ కాయిన్ HMFS 1 కూడా అంటే మెటాఫోర్స్ కాయిన్ HMFS 1 ఈ రెండు కూడా మనము డైస్ తో కొనుక్కునే అవకాశం ఉంది. ఇప్పుడు మార్కెట్ లో కనిపించట్లేదు కదా, ఎలా పర్చేస్ చేయాలి? ఫోర్స్ కాయిన్ తో ఇప్పుడు అదే యూటిలిటీ పెరిగింది. ఏదైతే లాడో గారు మనకు చెప్పినటువంటి యూటిలిటీ మార్కెట్ స్టార్ట్ అవుతే కాయిన్ రేట్ అనేది పెరుగుతూ ఉంటుంది అనేది మనకు ఉన్నటువంటి విషయం. సో ఫస్ట్ అది స్టార్ట్ అయింది HMFS తోటి. సో ఇక మీదట మనం ఫోర్స్ కాయిన్ ని డైస్ తో కొంటాము, HMFS కొనాలంటే ఫోర్స్ కాయిన్ తోనే కొంటాము. HMFS అమ్మినా మనకి ఫోర్స్ కాయిన్స్ రూపంలోనే ఇన్కమ్ వస్తుంది. సో ఇది కొత్త విషయం. సో మనకి ఆల్రెడీ యూటిలిటీ ఫస్ట్ లెవెల్ ఫస్ట్ స్టేజ్ స్టార్ట్ అయిపోయింది. ఇది మనకు ఉన్నటువంటి ముఖ్యమైన విషయం. అండ్ కొత్త వాళ్ళకి ఇందాక చెప్పినట్టుగా వీళ్ళని కొన్ని కాయిన్స్ కొనుక్కోండి, HMFS పెట్టుకోండి. అండ్ ఇక్కడ ఇంకో విషయం సార్, NTC గురించి మన వాళ్ళు అడుగుతున్న డౌట్స్. సో NTC చాలా మందికి ఇది క్లెయిమ్ అవ్వట్లేదు. స్టార్టింగ్లో అబ్జర్వ్ చేస్తే సార్, టైర్స్ లేని వాళ్ళకు కూడా క్లెయిమ్ అయింది NTC, యూనిట్ వర్క్స్లో లేని వాళ్ళకు కూడా NTC క్లెయిమ్ అయింది. అండ్ ఆల్రెడీ టైర్స్ ఉన్న వాళ్ళకు కూడా క్లెయిమ్ అయింది. బట్ గత 3-4 రోజుల నుంచి NTC క్లెయిమ్ అవ్వట్లేదు. బట్ ఒక విషయం మనకు తెలిసింది ఏంటి అంటే, టైర్స్ని ఎక్స్టెన్షన్ మళ్ళీ చేసుకోవడం వల్ల, ఆల్రెడీ వాళ్ళు 1 year చేసుకున్నారు, ఎప్పుడు చేసుకున్నారు కానీ మళ్ళీ ఇంకొకసారి చేసుకోవడం వల్ల టైమర్ స్టార్ట్ అవుతుంది. సో ఇది మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారము ఎవరైతే యూనిటీ వర్క్స్ లో యాక్టివ్ గా ఉన్నారో వాళ్ళు మాత్రమే మైనింగ్ లో పాల్గొనాలి.
ఎస్ అంటే యాక్టివ్ గా ఉండడానికి ఎంతమంది ఉన్నారో తెలుసుకోవడానికి ఇది ఒక మార్పు అనేది 1 year పాటు ఆల్రెడీ చేసి ఉన్నా గానీ మళ్ళీ చేసుకోవాలి. ప్రెజెంట్ గా ఎవరు యాక్టివ్ ఉన్నారు అనేది కూడా తెలుసుకోవడానికి పెట్టారు. అందుకోసమే ఎన్ని టైర్స్ మెయింటైన్ చేస్తున్నామో ఒక్కసారి అన్ని టైర్స్ ను మనం రెన్యువల్ చేస్తే అది 2 hours కో 4 hours కో 6 hours కో ఒకసారి 1 day తర్వాత మనకు స్టార్ట్ అయిపోతుంది. యాక్చువల్ గా ఒక 2 hours కి స్టార్ట్ అయ్యేది ఇప్పుడు 24 hours పడుతుంది. అది సీరియల్ ఉంటుంది, సీరియల్ నెంబర్ ఉంటుంది, సీరియల్ ప్రకారం స్టార్ట్ అవుతుందని తెలుసు. కొంతమందికి వెంటనే కూడా స్టార్ట్ అవుతుంది, ప్రాబ్లం సో దాని గురించి కొంచెం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఎన్టీసీ స్టార్ట్ అవుతుంది. అవుతుంది. సో ఎన్టీసీ వల్ల ఏమన్నా మనకి ఇన్ఫర్మేషన్ ఉందా దేనికి యూజ్ సో మనకు ఏదైతే మైనింగ్ లో మనకు అక్కడ బ్యాటరీలు ఉన్నాయో కొన్ని 2-3 మిషన్స్ ఉన్నాయి. వాటికి సంబంధించిన ఎనర్జీ ఏదైతే ఇస్తుంటామో అది బ్యాటరీను రీఛార్జ్ చేయడానికి ఎన్టీసీలు ఉపయోగపడతాయి అనేది మనకున్న ఇన్ఫర్మేషన్. ఒకటి సార్, అంటే ఎన్టీసీని ఆన్ చేసుకోవాలి, క్లెయిమ్ చేయాలి అనేది చాలా మందికి తెలియదు. 24 hours ఒకసారి కంపల్సరీ దాన్ని చేయాలి, క్లెయిమ్ చేయాలి. సో క్లెయిమ్ చేసిన దాన్ని మళ్ళీ మనకి ఎక్కడ చూసుకుంటాం దాన్ని? ఇప్పుడు క్లెయిమ్ అవుతుంది కదా, క్లెయిమ్ చేసుకున్న దానికి మనకి ఇంకొక ఆప్షన్ చూపిస్తుంది, పైన కనపడుతుంది. ఇప్పుడు ఎర్నింగ్స్ దగ్గర కనిపిస్తుంది, పైన కనపడుతుంది. ప్లస్ అక్కడ టోటల్ గా ఎవ్రీ డే మనకి ఎంత అవుతుందో అప్గ్రేడ్ చేసుకోవాలి, అది చెక్ చేసుకోవాలి. ఇక్కడ ఇంకొక విషయం గురించి సార్, మనకి అప్గ్రేడ్ చేసేటప్పుడు మనకు ఒక 3 బ్యాటరీస్ లాంటివి కనిపిస్తుంది. సో కొంతమందికి ఏమో ఒకటే బ్యాటరీ అప్డేట్ అవుతుంది, కొంతమందికి ఏమో 2 బ్యాటరీస్ అట్లా కూడా అప్డేట్ అవుతుంది. ఏంటి అసలు డిఫరెన్స్ ఏంటి? అది టైర్స్ ఎక్కువ టైర్స్ ఉన్న వాళ్ళకు ఎక్కువ కనపడుతున్నాయి. అంటే ఇక్కడ నాకు తెలిసిన విషయం ఏంటంటే సార్, ఒకవేళ నాదే ఎగ్జాంపుల్ చెప్తాను. నేను 5 టైర్స్ ఒకేసారి ఎట్ ఏ టైం ఎక్స్టెన్షన్ చేశాను. సో డైలీ మనకున్న టైం ప్రకారం ఈవినింగ్ 5:30 ఆ టైంలో అప్డేట్ అవుతుంది కదా. ఈ టైం లోపు నేను 5 టైర్స్ ఒకేసారి ఎక్స్టెన్షన్ చేసినప్పుడు నాకు వచ్చినటువంటి ఎన్టీసీ అంతా కూడా ఒకే బ్యాటరీలో అప్గ్రేడ్ అవుతుంది ఒకేసారి. ఒకవేళ నేను గ్యాప్ తీసుకొని ఈ 5 టైర్స్ లో 3 టైర్స్ ఇప్పుడు చేసి ఇంకొక నెక్స్ట్ డే 24 hours తర్వాత ఇంకెప్పుడో నేను ఇంకొక 2 టైర్స్ అప్గ్రేడ్ చేశాను అనుకోండి, అక్కడ వచ్చిన ఎన్టీసీ వాల్యూ సెకండ్ బ్యాటరీలో కనిపిస్తుంది. ఇది ఇప్పటివరకు చేసిన అబ్జర్వేషన్. ఇప్పుడు ఎగ్జాంపుల్ 6 టైర్స్ ఉన్నాయి, ఫస్ట్ 3 కొట్టిండు, ఫస్ట్ బ్యాటరీ ఓపెన్ అయిపోయింది. మళ్ళీ 1 day గ్యాప్ ఇచ్చి మళ్ళీ 4, 5, 6 టైర్స్ రెన్యువల్ చేస్తే మళ్ళీ సెకండ్ బ్యాటరీ ఓపెన్ అయిందని చెప్పారు. దాని గురించి పూర్తి క్లారిటీ. కాకపోతే ఇక్కడ విషయం ఏంటంటే టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే లాడో గారి ప్రాజెక్టు అది మెటాఫోర్స్, ఏది కూడా వెంటనే అర్థం కాదు, టైం తీసుకుంటుంది. అండ్ ఏది కూడా వేస్ట్ కాదు. ఇప్పటికీ 2 years నుంచి మేము day 1 నుంచి జర్నీ చేస్తున్నాము. ఇప్పటి వరకు వచ్చిన అన్ని డెవలప్మెంట్స్ల కన్నా మెటావర్స్ అనేది కొత్త సబ్జెక్టు, కొత్త టెక్నాలజీ. టైం ఎక్కువ పడుతుంది అప్డేట్స్ అన్ని అర్థం చేసుకోవడానికి. అంతే తప్ప లేట్ అవుతుందని టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, లాస్ అవుతున్నామని బాధపడాల్సిన అవసరం లేదు. అందరికీ అన్ని ఆపర్చునిటీస్ దొరుకుతాయి. కేవలం 2,10,00,000 సంఖ్య మాత్రమే ఉంది, వెరీ లిమిటెడ్ బిట్ ఫోర్స్. సో 2,10,00,000 అంటే మన అందరికి గుర్తు రావాల్సింది బిట్ కాయిన్ టోటల్ సప్లై 2,10,00,000 మాత్రమే. అందుకనే ఇవాళ బిట్ కాయిన్ యొక్క వాల్యూ ప్రపంచంలో నెంబర్ 1 స్థానంలో ఉంది. మెటావర్స్ టెక్నాలజీలో బిట్ ఫోర్స్ కూడా ఆ స్థానాన్ని చరిత్రలో రికార్డ్ చేయబోతుంది. నాకు తెలిసి బిట్ కాయిన్, మెటాఫోర్స్, బిట్ ఫోర్స్ టోకెన్. సో కొంతమంది దీన్ని 21 కోట్ల సప్లై ఉంది అంటున్నారు, అది నమ్మొద్దు. కేవలం 2,10,00,000 మాత్రమే సప్లై ఉంది. సో ఇవి ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. అప్డేట్స్ అండి. సో మనకి రెగ్యులర్ గా జూమ్ మీటింగ్స్ జరుగుతున్నాయి అండ్ చాలా మంది జూమ్ మీటింగ్ విని అప్డేట్స్ తెలుసుకుంటున్నారు. బట్ కొన్ని కన్ఫ్యూజన్స్ తగ్గించడానికి ఇది. అండ్ సో త్వరలో ఒక కంటెస్ట్ అనేది అనౌన్స్ చేయబోతున్నారు. అక్కడ అనౌన్స్ కూడా చేశారు. దానికి సంబంధించిన వివరమైన వీడియో ఇంకొక వీడియోలో వస్తుంది. సో థ్యాంక్ యూ సో మచ్. అంతవరకు జై మెటాఫోర్స్.